అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు చిన్నపుచ్చుకున్నారు. వారు కొద్ది నుంచి అలాగే ఉన్నారు. అవునా? చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడు ఒకటే రాత్రి ఎందుకు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతులైండి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఎంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, అయ్యా, మీరెందుకు ఇంత చింతాక్రాంతులై ఉన్నారు? దీని వెనకాల మీ బాధ ఏమిటి? మేమిద్దరం ఒకే కళ చెరుకో కళ కంటిమి. దాని భావం చెప్పేవారు లేరు, అందుకే మేము చింతిస్తున్నాము. కొంచెం ముందుకు వచ్చేయండి. కళల భావం చెప్పుట దేవుని స్వాధీనంలో ఉంది కదా. మీరు మీ కళలు చెప్పండి. అయ్యా, నేను పానదాయకుడు. నేను ఒక కళ కంటిని. అది ఒక ద్రాక్షావల్లి. నా దగ్గర ఒక ద్రాక్షావల్లి ఉండెను. దానికి మూడు తీగలు ఉండెను. అది వికసించబడి పువ్వులు కాసెను. అది అలాగే పండెను. నేను పొర ఒక గిన్నెలో దాన్ని పిండి ఆయనకి రక్షముగా ఇచ్చెను. అయ్యా, ఈ కళభావము ఇదే. ఆ 3 తీగలు 3 రోజులు. ఇంకొక 3 రోజుల్లో మీ ఉద్యోగము మీకు తిరిగి వస్తుంది. అప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను యూదుడను. నేను ఏ పాపము చేయలేదు. నన్ను ఏ తప్పు చేయకుండా నన్ను ఈ చెరసాలలో వేశారు. మంచిది. అయ్యా, నాకు కూడా కళ వచ్చింది. అయ్యా, నాకు కూడా కళ వచ్చింది. నాకు వివరించండి. నాకు తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. పక్షులు వచ్చి ఆ గంపలను తింటున్నట్టు నాకు కళ వచ్చింది. అయ్యా, ఈ కళభావము ఇదే. ఆ 3 గంపలు 3 దినములు. ఇంకొక 3 దినముల్లో మీరు ఫరో చేత మ్రానుకు వేలాడదీయించబడతారు. మీ అవయవములు పక్షులు తింటాయి. రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో కలకనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసివినని 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటును పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కళను గ్రహించాను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళ్ళను వివరించి చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలుపుగల వాడెవడనూ లేకపోయాను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే శాస్త్రులను విద్వాంసులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. నాకు వచ్చిన 2 కళల భావము తెలుపము. నాకు కూడా తెలియదు. ఏంటి? ఎవరికి నా కళభావం ఇక్కడ నా కళభావం చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? నాకు ఈ కళభావం తెలియక చాలా విచారంగా ఉంటున్నాను. రాజా, నన్ను క్షమించండి. మీరు మమ్మల్ని కోపగించి మమ్మల్ని పానదాయకుని భక్షకారిని మేము జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని యోసేపు అనే వ్యక్తి కలిసాను. ఆ వ్యక్తి మేము ఇలాగే కళ్ళ కంటిమి. ఆ కళ్ళను మమ్మల్ని భావం చెప్పి మమ్మల్ని కాపాడను. వెంటనే అతను నా వద్దకు ప్రవేశపెట్టము. అలాగే అయ్యా.
యోసేపు అమ్మా నాకు 2 కళలు వచ్చాయి. ఆ కళల యొక్క భావము తెలుపము. అయ్యా, మీ కలల భావము దేవుడే తెలియచేయును. క్షేమకరమైన సమాధానం మీకు దేవుడే అనుగ్రహించును. మీ కళను వివరించండి. చూపునకు అందమైనవి బలిసివినని 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. ఒక కళ. రెండో కళ. మరియు నేను కలలో చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటను పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని కానీ దాని భావం తెలుపుగలవారు ఎవరిని లేరని అతనితో చెప్పాను. ఇదయ్యా నాకు వచ్చిన కళ. దాని భావం నువ్వు చెప్పమయ్యా. అయ్యా, ఈ 2 కళల భావము ఒకటే. అందుకు యోసేపు ఫరో కన్న కల ఒక్కటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి నువ్వే. అమ్మా, ఇది ఆ దేవుని నీ ద్వారా నాతో మాట్లాడించిన మాటలు. ఇక మీదటి నుంచి ఈ ఇతని వలె దేవుని ఆత్మగల ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? మనుషుని కనుగొనగల. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. వివేక జ్ఞానం గలవారు ఇంకెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారి అయిన వలన నీవు నా ఇంటికి అధికారి అయ్యుందు. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనం విషయం మాత్రమే నేను నీకంటే పైవాడనైందునని నేను నీకన్నా పైవాడినై ఉందునని నీకు చెప్తున్నా. వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. యోసేపుకు జయము చెప్పండి. థ్యాంక్ యూ.